దుబాయ్ మరో ప్రపంచ రికార్డు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఈ ఏడాది దేశంలో అందుబాటులోకి రానుంది. ఇది పరిమాణంలో ఎంత పెద్దగా ఉంటుందంటే ప్రస్తుతం దుబాయ్లో ఉన్న ఎయిర్పోర్ట్ కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యాలతో ఇది నిర్మితం కానుంది. అంతేకాదు ఈ ఎయిర్పోర్ట్లో ఏకంగా 400 ఎయిర్క్రాఫ్ట్ గేట్స్, 5 సమాంతర రన్వేలు కూడా ఉంటాయి. దుబాయ్ దక్షిణ వైపు ఈ కొత్త ఎయిర్పోర్ట్తో పాటు కొత్త నగరం కూడా నిర్మితం కానుంది. అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ విషయాన్ని దుబాయ్ పాలకుడైన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడి నుంచి ఏటా 26 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడుతుంది. అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్ వరల్డ్ సెంట్రల్గా కూడా పిలుస్తారు. ఈ విమానాశ్రయానికి సంబంధించిన కొత్త టెర్మినల్ బిల్డింగ్ ప్లాన్స్కు దుబాయ్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ ఆమోదించారు. వీటిని ఆదివారం నాడే మీడియాకు కూడా విడుదల చేశారు. ఈ కొత్త ప్రాజెక్ట్ దుబాయ్ నిరంతర స్థిరమైన అభివృద్ధికి, భవిష్యత్ తరాలకు, వాళ్ళ పిల్లలకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా రెడీ అయిన తర్వాత ప్రస్తుత దుబాయ్ విమానాశ్రయంలో సేవలు నిలిపివేశారు. అయితే ఇక్కడి నుంచి కార్యకలాపాలు కొత్త విమానాశ్రయానికి మారటానికి దగ్గర 10 ఏళ్లు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.